అందరికీ నమస్తే అండి. సో ఇన్నాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హతమార్చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతుంది అని ఇష్టం వచ్చినట్టు వైసీపీ ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీలో ధర్నా చేశారు. రాష్ట్రపతి పాలన కావాలి అని డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా ఈరోజు ఒక ఘటన జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు ప్లస్ ఆయన ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడు, కేఈ ఫ్యామిలీకి ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ సర్పంచ్ శ్రీనివాసులు అనే టీడీపీ నాయకుడిని ప్రత్యర్థులు హతమార్చారు. కళ్ళల్లో కారం కొట్టి వెనక నుంచి తల మీద నరికి చంపేసి వెళ్ళిపోయారు, పరారయ్యారు. సో ఇది ప్యూర్లీ రాజకీయ కోణంలో జరిగిందా లేదా వ్యక్తిగత కోణంలో జరిగిందా? నేను గతంలో కూడా చెప్పా, ఇటువంటి హత్యల్లో రాజకీయ కోణం కంటే వ్యక్తిగత కోణాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు ప్లస్ అంతకుముందు జరిగిన పాత కక్షలు అవన్నీ ఉంటూ ఒకేసారి రాజకీయ కక్షలు తెర మీదకు వస్తాయి, వచ్చి పురువిప్పుకొని ఇటువంటి ఘటనలు జరుగుతాయి అన్న. సో ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉన్నా. గతంలో బహుశా ఆయనకు ప్రత్యర్థులు ఉండుంటారు. ఆ ప్రత్యర్థులు మేబీ రాజకీయంగా వేరే పార్టీలో ఉన్నారు ఇప్పుడు. సో ఇతను పార్టీ ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా యాక్టివ్గా ఉండడం, ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు కావడం, గ్రామంలో మండల స్థాయిలో పట్టు బిగిస్తుండడం, సో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారడం, ఇవన్నీ ఉండేసరికి బహుశా అతని రాజకీయ ప్రత్యర్థులు ఇతని మీద కక్ష పెంచుకొని చంపేసి ఉంటారు. ఇక్కడ దారుణాలు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక వారం రోజుల కిందట ఒక దారుణం జరిగింది. సుబ్బారాయుడు అనే వైసీపీ కార్యకర్తని టీడీపీ కార్యకర్తలు చంపేశారు. సో ఇప్పుడు టీడీపీ నాయకుడిని వైసీపీ వాళ్ళు లేదంటే రాజకీయ ప్రత్యర్థులు చంపేశారు. ఇక్కడ ఏ ఒక్క పార్టీయే అవతల వాళ్ళ మీదకు వెళ్ళట్లా, అవతలోళ్ళు కూడా వీళ్ళ మీదకి అలాగే వస్తున్నారనడానికి ఈ ఘటన ఉదాహరణ. ఇలా బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమీ చేతులు ముడుచుకొని కూర్చోవట్లా, వాళ్ళు కూడా తిరగబడుతున్నారు, వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తున్నారు, తిరిగి టీడీపీ వాళ్ళ మీద ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ప్రాపగండా చేస్తున్నారు. సో ఇటువంటి ప్రాపగండాలు చేయడంలో, ఫేక్ ప్రచారాలు చేయడంలో వైసీపీ ఆరితేరింది. సో జరిగిన ఘటనలను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు యామార్చి అబద్ధాలు, ఫేక్స్, ఎడిటింగ్స్ అవి ఇవి జోడించి చేయడంలో వైసీపీ ఆరితేరింది. అందుకని రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనక కూడా ప్రభుత్వం శాంతి భద్రతల్లో వైఫల్యమైంది, క్షీణించింది, అది ఇదేనే ఇష్టం వచ్చినట్టు చెప్తారనమాట. శాంతి భద్రతలు గతంతో పోలిస్తే అదుపు తప్పుతున్న మాట వాస్తవమే. దాని మీద చంద్రబాబు గారి స్థాయిలో కూడా, సీఎం గారి స్థాయిలో కూడా దృష్టి పెట్టారు. సో ఈ 15 రోజుల్లో మెరుగయ్యాయి, బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సంఘటన మళ్ళీ జరిగేసరికి ఒక్కసారిగా అలర్ట్ అయింది. మేబీ దీనిలో ఏది ప్రయారిటీ అంటే, నేను చెప్పాను కదా, రాజకీయాల్లో ఉన్న నాయకుడి హత్య జరుగుతున్నప్పుడు అందరూ ప్రపంచమంతా రాజకీయ ప్రత్యర్థులే చంపేశారని చూస్తారు. కానీ దానికి కారణం, మూల కారణం మాత్రం వాళ్ళకి మధ్య ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వేరే వ్యవహారాలు మాత్రం ఉండొచ్చు. అవి ఉన్న తర్వాత రాజకీయాలు అనేవి శత్రుత్వాన్ని పెంచుతాయి, వాళ్ళ మధ్య అగ్ని వేస్తే భగ్గుమనేలాగా చేస్తాయి అన్నమాట. సో దీన్ని పోలీసులు నిర్ధారించాలి. దీనికి కారణం ఏమిటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మూల కారణాల్లోకి డెప్త్గా వెళ్ళాలి. సో అక్కడ అంతిమంగా చనిపోయింది అయితే అధికార పార్టీ నాయకుడు. సో ఇప్పుడు కూడా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయండి, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారని ఏడవండి, అలవాటే కదా. కానీ నిజాలు ఎక్కడికి పోవండి. వినుకొండలో జరిగిన ఘటన కూడా, ఆ రషీద్ అనేవాడి ఆ ఘటన వెనుక కూడా వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. అది రాజకీయం అనేది పెంచింది, వర్గాలు వైషమ్యాలను పెంచింది. రాజకీయం ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఉన్న వర్గాలను వైషమ్యాలను పెంచుతుంది. వాళ్ళ మధ్య వైరి మొదలయ్యేది మాత్రం వేరే రీజన్ ఉంటుంది, దాన్ని రాజకీయం ఎక్కువ చేస్తుంది అంతే. సో ఇప్పుడు అధికార పార్టీ కూడా వాళ్ళ నాయకులను కోల్పోతుంది, కార్యకర్తలను కోల్పోతుంది. హోంమంత్రి అనిత గారు ఇదే మాట చెప్పారు. గతంలో రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రంలో అని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసినప్పుడు అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారు 36 మంది చనిపోయారు అంటున్నారు కదా, 36 మంది పేర్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అడిగితే ఇవ్వలేదు వైసీపీ వాళ్ళ 36 మంది పేర్లు ఇవ్వాల.
సో హోంమంత్రి గారు ఏమన్నారు, నాకు తెలిసి 4 చనిపోయారు, 4 ఘటనలు జరిగాయి, అందులో 3 టీడీపీ వాళ్ళే ఉన్నారు, ఒక్కరు మాత్రమే వైసీపీ వాళ్ళు ఉన్నారు. అంటే టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడులు చేసే కంటే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద దాడులు చేస్తున్న ఘటనలే ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈరోజు ఆ ఘటనకు ప్రత్యక్షంగా ఉదాహరణగా మారింది. సో ఇక్కడ మనం అప్పుడే కంక్లూజన్ ఇవ్వలేం, ఇది ఏ కోణంలో జరిగింది, రాజకీయ కక్షల, వ్యక్తిగత కక్షల, ఇంకేమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, కుటుంబ కక్షలు ఉన్నాయా ఏంటనేది పూర్తిగా మనం కంక్లూజన్ అప్పుడే సర్టిఫికేట్ ఇవ్వలేం. పోలీసులు చెప్పాలి, పోలీసులు ఏం చెప్తారో గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం వస్తుందో వాస్తవం అదే. నాకు ఆ గ్రామంలో మన సబ్స్క్రైబర్స్, మన సోర్సులు చెప్పింది ఏంటంటే మాత్రం అతను మంచి వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు, యాక్టివ్ నాయకుడు, సో రాజకీయ ప్రత్యర్థులే చంపారు, వైసీపీ వాళ్ళే చంపారు అని ఆ గ్రామం వాళ్ళు చెప్పారు. సో దీనిలో వాస్తవాలు ఏంటో ఏం చెప్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ.